ముఖ్యంగా వెయిట్ లాస్ కోసం కూడా మంచి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, చూడడానికి కూడా చాలా బాగుండి ఈ హెల్దీ ఎగ్ శాండ్విచ్ని ఈరోజు తయారు చేసుకుందాం. ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా బ్రెడ్ స్లైస్ని తీసుకుని టోస్టర్లో 2 వైపులా లైట్గా టాస్ట్ చేసుకుంటున్నాను. టోస్ట్ ఎక్కువ చేస్తే బ్రెడ్ మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి లైట్గా టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, లైట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన ఎగ్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. ఇది మీకు స్పైసీ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు బ్రెడ్పై కొద్దిగా ఫిష్ క్యాసీ స్ప్రెడ్ చేయండి. నేను లైట్గా మాత్రమే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, లేదా బటర్ కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్ మీద కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, స్పైస్ ఆఫ్ సీజనింగ్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక లెటస్ ఆకు పెట్టుకున్నాను. కావాలంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. మరో బ్రెడ్ స్లైస్ పెట్టేస్తే మన ఎగ్ శాండ్విచ్ రెడీ. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.